సో, ఈ మధ్య పోటీ ఎక్కువైంది గదా! అంటే సోషల్ మీడియాని చూసి కూడా మనుషుల్లో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. అంటే వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదు. వాళ్ళు అచీవ్ చేశారు, మనం జేయలేదు. అ అలాంటి డిఫరెన్సెస్ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి? ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకొస్తుంది ట్రామా. యెస్. చిన్న అవును. వయసులో పేరెంట్స్ ఏదో అన్నారని, ఇప్పుడు మా దగ్గరకొచ్చే సమస్యలన్నీ అంతే. ఒక అమ్మాయి డిగ్రీ సగంలో ఉండగా మానేసింది. ఎందుకు మానేసావమ్మా అంటే, చిన్నప్పుడు నా స్కూల్‌కి మా నాన్న రాలేదు. నేను ట్రామాకి గురయ్యానట. ఓహ్! ఇప్పుడు ఏది చెప్పినా దాన్ని నెగెటివ్‌గా వాడుకునే బ్యాచులు తయారవుతున్నారు. ఎందుకంటే ఎవరికీ అర్థం చేసుకునే స్థితిలో లేరు. చెప్పే వాళ్ళకి టైం గూడా లేదు కదా! చెప్పేవాళ్ళకి టైం ఉండట్లేదు. అర్థం చేసుకునే వాళ్ళకి టైం ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? మానసిక సమస్యలు పెరుగుతుంటాయి. సో, నేనంట కంపేర్ చేస్తున్నావా? క్లియర్‌గా కూర్చోబెట్టి చెప్పు. దట్స్ ఓకే. ఏమి గాదు. కంపేర్ చేసినంత మాత్రాన ఏం కాదు. మనం ఒక మిర్చి బజ్జీ తినాలంటేనే ఆ హోటల్ బావుందా? ఈ హోటల్ బావుందా? అని కంపేర్ చేసుకొని ఎళ్తున్నాం. లైఫ్‌లో కంపేర్ చేయరా? చేస్తారు. కంపేర్ చేసినంత మాత్రాన నువ్వు బాధపడిపోవాల్సిన పని లేదు. ఎవరైనా ఏదైనా తక్కువ చేసి మాట్లాడితే నువ్వు బాధపడిపోవాల్సిన పని లేదు. ప్రతి దానికి డిప్రెస్ అయిపోవాల్సిన పని లేదు. ప్యాషనేట్‌గా అన్నీ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఏది ప్యాషనేట్‌గా చేయకపోయినా పర్లే. బ్రతుకు హ్యాపీగా. నాకు అనుకున్నది సాధించకపోతే నేనేం ఎందుకు బతకంటావు? అరె! అనుకున్నవన్నీ జరగవు బాస్. కొన్ని కొన్ని సార్లు అనుకున్నవి జరగకపోవచ్చు లైఫ్‌లో. థాట్స్ అబ్సల్యూట్‌లీ ఓకే. నో ప్యాషన్ దట్స్ ఓకే. ఆ ఓకే అనేది రావట్లేదు ఈ రోజుల్లో. సినిమాల్లో చూపిచ్చి బ్రెయిన్ వాష్ చేసి, మనసుకు నచ్చిన పని జెయి. డామ్ ఇట్! మనసుకు నచ్చిన పని అన్ని సార్లు చేయలేము.